భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 31 నుండి 35 వరకు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 31. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్చర్యోన్యత్ క్షత్రియస్య న విద్యతే. సారాంశం: ప్రతి ఒక్కరికీ తమ స్వధర్మం ఉంటుంది. క్షత్రియునికి ధర్మయుద్ధం పరమ కర్తవ్యం. ధర్మాన్ని కాపాడటం నిజమైన వీరత్వం. స్వధర్మం విడిచిపెట్టడం అవమానానికి దారి తీస్తుంది. నిస్వార్థ కర్తవ్య పాలన వాస్తవ మంగళాన్ని ఇస్తుంది. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 32. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం పావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. సారాంశం: క్షత్రియుని కర్తవ్యం ధర్మయుద్ధం చేయడం. అలాంటి యుద్ధం యాదృచ్ఛికంగా లభిస్తుంది. ఇది స్వర్గ ద్వారాలను తెరుస్తుంది. ఇలాంటి యుద్ధం దొరికిన క్షత్రియులు ధన్యులు. అర్జునుడికి తన ధర్మం గుర్తు చేస్తారు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 33. అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. సారాంశం: అర్జునుని కర్తవ్యము యుద్ధము. యుద్ధము మానితే ధర్మత్యాగము. ధర్మమే శ్రేష్టము. కీర్తి నశిస్తుంది. పాపము కలుగుతుంది. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 34. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాన్ సంభావితస్య చాకీర్త్యః మరణాదతిరిచ్యతే. సారాంశం: యోధునికి కీర్తి ప్రాణం కంటే గొప్పది. యుద్ధాన్ని వదిలిపెడితే అపకీర్తి తప్పదు. ఆ అపకీర్తి యుగయుగాల పాటు నిలుస్తుంది. గౌరవనీయునికి అవమానం మరణం కన్నా కష్టమైనది. కాబట్టి అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 35. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. సారాంశం: యుద్ధం వదిలేస్తే నిన్ను భయపడిన వాడిగా భావిస్తారు. మహారథులు నిన్ను తప్పుబడతారు. గౌరవించినవారు ఇప్పుడు నిన్ను తక్కువగా చూస్తారు. గౌరవం అవమానంగా మారుతుంది. యోధునికి అవమానం మరణం కంటే భయంకరం. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.